రేపు ఆంధ్రప్రదేశ్ సీఎస్ అలాగే డీజీపీ హుటాహుటీన ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సీఎస్ అలాగే డీజీపీ ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అది కూడా హుటాహుటీన అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మాట్లాడేందుకు అలాగే విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్, ఎన్నికలు అయిపోయాయి ఆంధ్రప్రదేశ్లో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎస్ అలాగే డీజీపీ హుటాహుటిన ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వారు ఢిల్లీ వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఢిల్లీకి ఎన్నికల ముందే పిలవాలి వాళ్ళని. ఎన్నికల ముందే పిలిచి వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు వార్నింగ్లు కూడా ఇవ్వాలి, ప్రత్యేకించి చీఫ్ సెక్రటరీకి. ఎందుకంటే ఆయన మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ విపక్షాలు చేసాయి, ఇప్పుడు కూడా కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నాయి. సరే, పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇద్దరిని కూడా రమ్మని చెప్పి పిలవడం అనేది కొంచెం ఆలోచించదగ్గ పరిణామం. సీరియస్ అంశం ఏదో ఉంది, వాళ్ళకి కేంద్ర ఎన్నికల సంఘం ఏదో ఒక బలమైనటువంటి ఇన్పుట్స్ని ఇవ్వబోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎజెండా ఏంటి అనేది మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక ఒక సీరియస్ ఎజెండా అయితే ఉంటుంది. అదర్వైజ్ డైరెక్ట్గా వాళ్ళిద్దరిని పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి సమీక్ష చేయాలనేటువంటి ఆలోచన అయితే చేయదు కేంద్ర ఎన్నికల సంఘం. సో గురువారం రోజు 3:30కి అపాయింట్మెంట్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. 3:30కి ఢిల్లీ వచ్చి మీరు 3:30కి అటెండ్ కండి అని చెప్పి చెప్పింది ఎన్నికల కమిషన్. సో వాళ్ళిద్దరూ తోటి రివ్యూ చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకు దేని మీద రివ్యూ చేస్తారని అంటే, మన ఎక్స్పెక్టేషన్ వాళ్ళేమో అఫీషియల్ ఎజెండా అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఒకటి, పోలింగ్ జరగడానికి ముందు ఏమేమి జరిగినాయి, ఏమేమి కంప్లైంట్స్ వచ్చినాయి, వాటికి ఎన్నికల కమిషన్ ఏమి ఆర్డర్ ఇచ్చింది, దానికి ధిక్కరిస్తూ దానికి కాదని ఏం చేశాడు చీఫ్ సెక్రటరీ అనేది ఒకటి. తర్వాత ఇక్కడ మిశ్రా సీనియర్ ఐపీఎస్ రిటైర్డ్, ఆయన పరిశీలకుడు, స్పెషల్ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక పరిశీలకుడిగా మిశ్రాని వేశారు. మిశ్రా చాలా హానెస్ట్ ఐపీఎస్, రిటైర్డ్ ఐపీఎస్, చాలా సీనియర్ కూడా. ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి ఆయన ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకునే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు అనేటువంటి విషయం మనం అంతకుముందు వీడియోలో రివ్యూ చేసుకున్నాం పోలింగ్ ముందు. సరే, రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ లేదంటే పోలీసుల వ్యవహారం కానీ మారిందా అంటే అనుకున్న స్థాయిలో మారలా. ఎందుకు మారలేదు? హరీష్ గుప్తాకి అవగాహన లేకపోవడమా, లేదంటే హరీష్ గుప్తా అవగాహన లోపంతో కొన్ని చర్యలు తీసుకోవడమా అనే దాని మీద రివ్యూ చేస్తుంది. పోలింగ్ రోజు పల్నాడులో కానీ లేదా అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ సంఘటనలు జరుగుతాయని చెప్పేసి మీడియా ఫోకస్ కూడా చేసింది. అయినప్పటికీ ఎందుకు ప్రత్యేకమైనటువంటి బలగాలను అక్కడ పెట్టలేకపోయారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ల మీద పడి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంబడబడి కొడుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు అనే దాని మీద రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 3 సంఘటనలు మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ పోలింగ్ ముందు జరిగినాయి. పొంగనూరులో ఏం జరిగింది? భయానక వాతావరణం సృష్టించారు. రామచంద్ర యాదవ్ అనే అతను కొత్త పార్టీ పెట్టుకొని ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఉండగానే ఆయన కారుని తగలబెట్టారు. పొంగనూరులో ఏ విధంగా ఉందనేది ముందుగానే అందరికీ తెలుసు కదా, కానీ ముందస్తు చర్యలు తీసుకోలేదు. దాని ఫలితంగా ఏజెంట్లని కిడ్నాప్ చేసి వన్ సైడ్ ఎలక్షన్ చేసుకున్న పరిస్థితి అక్కడ ఏర్పడింది. పోనీ రీపోలింగ్ అడిగారు, రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ ఇవ్వాల. తర్వాత కొన్ని చోట్ల ఈవీఎంలను పగలగొట్టారు పల్నాడు ఏరియాలో. మరి ఈవీఎంలను పగలగొడితే రీపోలింగ్ చేయాలి కదా, రీపోలింగ్ ఎందుకు ఇవ్వలేదు? రీపోలింగ్ చేయాలి కదా, రీపోలింగ్ ఇవ్వలేదు, అవసరం లేదన్నారు.
రీపోలింగ్. తర్వాత నీకు ఎమ్మెల్యేలు పోయి ఓటర్స్ని కొట్టినటువంటి సందర్భం మనం తెనాలిలో చేసాం. భారతదేశ వ్యాప్తంగా జరిగింది ఆ సంఘటన. అది అసలు పెద్ద హైలైట్. పోలింగ్ స్టేషన్లో పోయి ఓటర్ని కొడితే ఓటర్ మళ్ళీ తిరిగి కొట్టాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు అతన్ని ఏ విధంగా కొట్టారో కేసు కూడా నమోదైంది. తర్వాత పల్నాడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఏజెంట్లను రాకుండా చేస్తే ఎవరు లేడీ పేరు ఏదో ఉంది లేడీ పల్నాడులో ఆమె పోయి ఏజెంట్గా కూర్చోడానికి వెళ్తే ఆమెని గొడ్డలు తీసుకొని నరికే ప్రయత్నం చేసి ఘాటు పెట్టారు కదా. సో ఇలాంటి సంఘటనలు ఆ ప్రాంతాల్లో జరుగుతాయని చెప్పి ముందుగానే పోలీసులకు తెలుసు. సున్నిత ప్రాంతాలు, అతి సున్నిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి కేటగిరీ వైజ్. అక్కడ ప్రత్యేకమైన ఫోర్స్ని అడగాలి, ఫోర్స్ని తెప్పించి అక్కడ డిప్లాయ్ చేయాలి, ముందు రోజు నుంచి మార్చ్ ఫాస్ట్ చేయాలి అక్కడంతా కూడా. కానీ అలాంటి యాక్టివిటీస్ ఎక్కడ కనిపించలేదు ఈసారి ఆంధ్రప్రదేశ్లో. మనం అబ్జర్వ్ చేస్తే అతి సమస్యాత్మక ప్రాంతాల్లో 2 days ముందుగానే మార్చ్ ఫాస్ట్ చేయడం ఇవన్నీ చేయలేదు. ఈవెన్ కుప్పంలో కూడా కొన్ని చోట్ల అలాంటి పరిస్థితి ఏర్పడింది. అలా ఎందుకు చేయలేకపోయారు? ఒకటి, సరే పోలింగ్ అయిపోయింది, పోలింగ్ రోజు రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ ఇవ్వలేదు, అవసరం లేదన్న అన్నారు. పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో టెన్షన్ ఎందుకు ఉంది కొన్ని ఏరియాల్లో? దానికి కారణం ఏంటి? అది పోలీసులు తప్ప, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఆడిస్తున్నారా అనే దాని మీద సీరియస్గా రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవి ఆగిపోవాలి. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం పులివర్తి నాని ఎక్కడ తిరుపతి, అతన్ని అక్కడ పోయి పద్మావతి యూనివర్సిటీ దగ్గర పోతే అతను ఎమిడిపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడ్డలు తీసుకొని సుత్తులు తీసుకొని ఎమిడిపడి కొట్టారు. ఆయన ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ఆయన గన్మెన్ని కొట్టారు. మరి ఫైరింగ్ చేయొచ్చు, వాస్తవంగా ఫైర్ ఓపెన్ చేయలే వాళ్ళు గన్మెన్స్. సో వీటన్నిటిని కూడా రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూలు. ఇక ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టు జవహర్ రెడ్డి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనేది దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి కంప్లైంట్స్ కూడా చేశారు ఆయన మీద. వాటన్నిటిని రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ఆర్థిక పరిస్థితికి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద ఆల్రెడీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. అలాగే 14,000 కోట్ల రూపాయలు కూడా ఆ ఖజానాలో ఉన్నాయి. మళ్ళీ 4,000 కోట్లు ఇవాళ నిన్న తీసుకున్నారు. వీటిని ఏం చేస్తున్నారు? వీటిని ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఒక మౌఖిక ఆర్డర్ ఏంటంటే సొంత కాంట్రాక్టర్లకు, ప్రత్యేకించి పోలవరం నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్లకి ఒక బల్క్గా ఒక అమౌంట్ ఇచ్చేయాలని చెప్పేసి ఫైల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఇది మనకన్నా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుసు. ఎందుకంటే సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సెక్షన్ ఆఫీసర్స్, వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఒకవేళ పై ఆఫీసర్ మౌఖికంగా చెప్తే ఆ ఫైల్ కనుక మూవ్ చేసి ఇచ్చేస్తే కనుక ఇప్పుడు అబద్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మాట వినాల్సిన అవసరం లేదు అడ్మినిస్ట్రేషన్లో, రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు. సో ఒకవేళ ఆయన చెప్పింది కనుక విని కనుక ఈ 14,000 కోట్ల రూపాయలు డైవర్షన్ చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి అది చేస్తున్నారు అనేది ఈయన మీద ఉన్న కంప్లైంట్స్. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద. ఈవెన్ గవర్నర్ని కలిసి కూడా గవర్నర్కి వాళ్ళ కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వెళ్ళి ఈ 14,000 కోట్ల రూపాయలు అండి, ఇవి నవరత్నాలు సంబంధించినటువంటి డబ్బులు, ఆయన డబ్బులు వేస్తానన్నాడు మార్చి 11, 12 తారీఖుల్లో. ఇప్పుడు ఆ డబ్బులను కూడా ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, హైకోర్టు 13వ తారీఖు తర్వాత నువ్వు ఎప్పుడైనా వేసుకో అని చెప్పన్నారు. 14, 15 తారీఖులు వేసుకోండి అని అన్నారు. మరి ఎందుకు వేయట్లేదు? బటన్ నొక్కిన డబ్బులు వేయట్లా. ఆ డబ్బులు ఉంచారు. ఆ డబ్బులు ఏం చేస్తారు? పర్సనల్గా సొంత కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కంప్లైంట్ గవర్నర్ దగ్గరికే వెళ్ళింది. అలాగా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. సో బహుశా నేను అనుకోవటం ఈ రెండు అడ్మినిస్ట్రేషన్ విషయంలోనేమో జవహర్ రెడ్డికి సంబంధించినటువంటి తప్పిదాలు, లా అండ్ ఆర్డర్ విషయంలోనేమో పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు, అలాగే అక్కడ ఉండేటువంటి ఎస్పీల మీద ఎందుకు చర్యలు ఇప్పటివరకు ఒక ఎస్పీ మీద కూడా చర్యలు తీసుకోవాలా, ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది మీద రివ్యూ చేసి కనీసం 2-3 ఎస్పీలు సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రివ్యూ అయిపోయిన తర్వాత రేపు. ఓకే. అలాగే జవహర్ రెడ్డి విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది, లేదా వార్నింగ్ ఇచ్చి పంపించే అవకాశం ఉంది. బహుశా అందుకే
చాలా సీరియస్ ఎజెండా తోటి కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళిద్దరిని ఎమర్జెన్సీగా ఢిల్లీ రమ్మందని చెప్పి కాల్ఫర్ చేసిందని చెప్పి మనం రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది, అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.